హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఒక వీడియోతో మీ ముందుకు వచ్చా. అదేంటంటే, నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఊరి చెరువు చూపిస్తానని. ఇప్పుడు చూసేయండి అది. అసలు ఈ చెరువు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? ఈ చెరువు కింద ఎన్నో ఎకరాల భూములు పంటలు పండుతున్నాయి. మా గ్రామం పంటలు పండించుకోవడానికి ఈ చెరువు చాలా ఉపయోగకరంగా ఉంది. ఒక్క మా గ్రామమే కాదు, మా చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు కూడా ఈ చెరువు నీరు సరఫరా అవుతుంది. కొన్ని వందల ఎకరాలు ఈ చెరువు నీరుతో పంటలు పండుతున్నాయి అన్నమాట. మొత్తానికైతే మా ఊరి చెరువు ప్రాముఖ్యమైనదే. ఇందులో చేపలు కూడా పెంచుతారు. ఒకప్పుడైతే ఫుల్ చేపలు మాకు ఫ్రీగా దొరికేవి. మా చిన్నప్పుడు చెరువులో చేపలు పట్టినప్పుడైతే ప్రతి ఇంటికి కేజీల చేపలు ఫ్రీగా ఇచ్చేవారు. ఆ రోజు చేపలు తినే ప్రతి ఇల్లు చేపల కూర గుమగుమల వాసనే వచ్చేది. చెరువు అయితే ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని చూడండి అసలు ఎలా ఎలా వస్తుందో. ఇప్పుడు మనము చెరువు కట్ట కిందికి వెళ్దాము. ఇప్పుడు నేను చెరువు కట్ట మీద పైన ఉండే వీడియో తీస్తున్నా. చెరువు కట్ట కిందికి వెళ్దాం ఇప్పుడు. అక్కడ కూడా బాగుంటుంది, చూపిస్తాం. ఇదిగో వచ్చేసాం. ఇక్కడ నుండి మనకి పొలాలకు వెళ్ళటానికి, చిలకలకి వెళ్ళటానికి ఇది దారి. ఒకప్పుడైతే ఇట్లా కట్టపై నుండే నడిచి వెళ్ళేవాళ్ళు. కట్టపై నుండే బండ్లు కానీ అవన్నీ ఎడ్ల బండ్లు ఇంకా ట్రాక్టర్స్ అవి ఉంటాయి కదా, అప్పుడు కట్టపై నుండే వెళ్ళేది. ఇప్పుడైతే బాగుంది, దారి బాగా చేశారు ఇప్పుడు. ఈ దారి అదే. ఇక్కడ నుంచి వెళ్ళటం అనేది కొంచెం సేఫ్. అదంటే కొంచెం డేంజరస్గా ఉంటుంది. అక్కడ కట్టు ఉంటుంది, ఇక్కడ చెరువు ఉంటుంది. అసలు నాకు చిన్నప్పుడైతే చాలా భయం వేసేది. అసలు ఆ బండ్లు వచ్చేటప్పుడు మనుషులు ఇట్లా పక్కకు నిలబడటం అదంతా కూడా. ఇప్పుడు బాగుంది, అసలు బాగా చేశారు. ఈ చెట్లు చూడండి, ఇవి భలే ఉంటాయి అసలు, చూడడానికి బాగున్నాయి కదా. ఇంకా ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు. చెరువు అదే ఈ కట్ట కింద ఒకటి చూపిస్తా. దీన్ని ఏమంటారో పేరు తెలియదు కానీ చూడండి బాగుంటుంది. చూడడానికైతే చిన్నప్పుడైతే నాకు భలే వింతగా అనిపించేది దీన్ని చూస్తే. ఇదే అది, చూసేయండి మీరు కూడా. ఇక్కడ వాటర్ చూడండి అసలు ఎలా పోతున్నాయో. చూడండి, వేగంగా వెళ్తున్న నీటి ప్రవాహం, వేగంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహం. ఇక్కడ ఒక పైప్ ఉండేది, ఇది డ్యామేజ్ అయిపోయింది ఆ పైపు, అందుకే వాటర్ అంతా ఇలా వచ్చేస్తున్నాయి. లేదంటే ఆ పైపులో నుండి ఇక్కడ బయటకు వచ్చే వాటరు, కానీ ఆ పైప్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇక్కడంతా జమ్మే మొలిసింది, ఎక్కడ ఏముంది కూడా కనిపించట్లేదు. వాటర్లో మొత్తం జమ్మే ఉంది. ఇక్కడ వాటర్ చూడండి ఎలా వెళ్తున్నాయో. మనం కొంచెం ముందుకు వెళ్తే నేను మీకు ఒకటి చూపిస్తా. అదేంటంటే ముందుంది, వెళ్దాం. కాకపోతే ఇక్కడ కొంచెం చూసేయండి, జమ్ము ఇదంతా వాటర్ ఎలా వెళ్ళిపోతున్నాయో చూడండి. ఇక్కడ మొత్తం చాలా జమ్ము ఉంది. వెళ్దాం మనం. ముందు ఇంకా కొంచెం ముందు ఉందన్నమాట నేను చూపిస్తా అన్నది. ఇదంతా జమ్మే వచ్చేసింది. అదేంటో చెప్పలా, ఇదే అనమాట ఈ ఆకు. ఈ ఆకు ఏంటంటే దీన్ని ఇక్కడ మేము తూటికూర అంటాము. మా ఊర్లో అందరు దీన్ని తూటికూర అని అంటారు. ఇది వండుకొని తింటారనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆకు. మంచిగా లేత లేత ఆకులు తెంపి శుభ్రంగా కడిగి చింత చిగురేసి వండితే ఉంటుంది, చాలా బాగుంటుంది. చింత చిగురేసే కాదు, మామూలుగా వండుకున్నా బాగుంటుంది. రొట్టెలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇంకా మనం ముందు చూసేయండి, వాటర్ చూడండి. వాటర్లో పైన ఆకాశం కూడా కనిపిస్తుంది. ఈ వాటర్లో, ఈ నీళ్ళలో చూసేయండి ఒకసారి. ఇక్కడ అంతా ఇంకా జమ్మి. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఇది మీకు కనిపిస్తుంది కదా, ఈ బేస్మెంట్, ఈ బార్డరు, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. నేనైతే బేస్మెంట్ అనుకుంటున్నా. దీనిపై నుండి వాటర్ పోస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు. చాలా బాగుంటుంది అసలు. దీనిపై నుండి అలుగులు పోస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. నేను అది 2 రోజుల క్రితం తీసా వీడియో. ఈరోజు వచ్చేసరికి వాటర్ అంతా రావట్లేదు. ఇప్పుడు అంతగానం రావట్లేదు, అలుగులు పోయట్లేదు. నిన్న మొన్న పోసాయి, 2 days బ్యాక్ తీసా ఆ వీడియో. దాన్ని ఇందులో యాడ్ చేస్తా, ఎలా ఉంటుందో చూడండి. చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ నేను నడుస్తూ వెళ్తున్నాను కదా, దీనిపై నుండే వాటర్ పోతే చాలా బాగుంటుంది, చూపిస్తా. ఇప్పుడు నేను చాలా స్లోగా నడవాలి.
ఎందుకంటే ఇక్కడ ముందుకు పడ్డామంటే ఇంకా మూతి పళ్ళు రాలిపోతాయి అన్నమాట. అలా ఉంది, అంత జారేటట్టుగా ఉంది. ఇంకా ఇప్పుడు కొంచెం నయం, కానీ అలుగులు పోసేటప్పుడు ఉంది. ఇంకా పడతాం ఇంకంతే. నేను స్లోగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడిచా ఆ రోజు. ఈరోజు అంతగా లేదు, కానీ ఇలాంటి ప్లేస్లో మనం చాలా స్లోగా నడవాలి, ఎందుకైనా మంచిది కదా. వెళ్ళేది వెళ్ళక ఇలాంటి చేష్టలు చేస్తేనే చాలా ప్రమాదం అన్నమాట. ముందే నాకు ఈత కూడా రాదు. ఒక్కళ్ళైతే ఇలాంటి ప్రదేశాలకి రాకండి. ఈత రాకపోతే అయినా, ఈత వచ్చినా రాకపోయినా ఒక్కళ్ళైతే అస్సలు రావద్దు అమ్మాయిలు. ఇక నేనైతే నా సిస్టర్స్ ఇంకా పెద్దవాళ్ళతో పాటు వస్తాను. వాళ్ళు రాకపోతే మా నాన్నని తీసుకొని వస్తాను అనమాట. ఇంకా స్టెప్స్ ఎక్కేసాం, వచ్చాం బయటికి. ఇందులో ఎవరో బాటిల్ వేశారు. ఇది చూస్తుంటేనైతే భలే విచిత్రంగా అనిపించేది నాకు చిన్నప్పుడు. ఇలా ఇక్కడికి రాగానే ఇలా తొంగి చూస్తుంటే అక్కడికి వెళ్ళొద్దు అని అమ్మ వాళ్ళు లాక్కొచ్చేవాళ్ళు, అందులో పడిపోతామేమో అని. చిన్నప్పుడు చూస్తానికి అదొక వింతగా కనిపించేది చిన్నప్పుడు. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తానన్న కదా, దీనిపై నుంచి అలుగులు పోస్తే ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు అది చూసేయండి. ఇప్పుడు ఇది చాలా తక్కువ, కానీ చెరువు బాగా అలుగులు పోస్తుంది చూడండి. ఎక్కువగా అలుగులు పోసినప్పుడైతే బాగుంటుంది చూడడానికి. వర్షాకాలంలో అయితే చెరువు బాగా నిండిపోయి అలుగులు ఫుల్గా పోస్తుంది చెరువు. అప్పుడైతే ఇక్కడ ఫస్ట్ నుండి ఇంకా లాస్ట్ ఎండింగ్ దాకా ఈ బార్డర్ పైన వాటర్ స్టెప్ బై స్టెప్ పోస్తూ ఉంటాయి. వర్షాలు బాగా పడి చెరువు నిండిపోతుంది కదా, అప్పుడు ఈ చెరువు అలుగులు పోస్తుంటే ఆ సౌండ్ మా స్కూల్లోకి వినిపించేది. తర్వాత స్కూల్ దాటి కూడా వినిపించేది అనమాట, అంత సౌండ్ వచ్చేది. ఒకసారి అయితే ఫుల్ వర్షాలు పడ్డప్పుడైతే ఆ చెరువు బాగా అలుగులు పోస్తుంది. ఆ టైంలో మా స్కూల్ టీచర్స్ కూడా చూడడానికి వచ్చారు ఒకసారి. అంత ఎక్కువగా అలుగులు పోసినప్పుడైతే చూడడానికి చాలామంది వచ్చేవారు. నీళ్లు ఎలా పోస్తున్నాయో, ఎలా జారిపడుతున్నాయో చూడండి. దోసిట్లోని ముత్యాలను జారవడిసినట్లుగా ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి నీళ్ళైతే నీట్గా. చూసేయండి ఇక మా ఊరి చెరువుని మొత్తం కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. మళ్ళీ చెరువు కట్టపైకి వచ్చాను చూడండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను స్టార్టింగ్లో ఉన్నా, చాలా దూరం నడవాలి. ఇప్పుడు అంత నడిచే అంత లేదనమాట. సూర్యకిరణాలు నీటిలో పడి నీళ్ళు ఎలా మెరిసిపోతున్నాయో కదా చూడండి. అందుకే అంటారు సూర్య తేజస్సు అని. భలే ఉంది కదా చూస్తుంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసారా వీటిని, ఈ చెట్లని లొట్టపీసు చెట్లు అంటారు. మా ఊళ్ళో ఈ చెట్లని అలాగే పిలుస్తారు, వాటి పేరే అది. కాకపోతే కొంచెం విచిత్రంగా ఉంది కదా పేరు. మన స్టోరీలో ఓ ప్రేమ కథ స్టోరీలో వరుణ్ రాజ్ మనోనిధిని అంటారు చూడండి, ఏంది నువ్వు చెప్పేది లొట్టపీస్ అని. ఆ చెట్లు ఇవే. కానీ ఈ చెట్ల వల్ల ఉపయోగాలు అయితే ఉన్నాయి. వీటితోటి తడకలు కడతారు. పశువుల కొట్టాల్లో గొర్రెలు మేకలు కొట్టాలు ఉంటాయి కదా, వాటి చుట్టూ తడకలు కట్టేవారంట అప్పట్లో. మొత్తానికైతే లొట్టపీస్ కట్టేలా ముచ్చట ఇది. ఇప్పుడే నాలో ఒక కవిత్వం కదిలింది, అది నేను మీకు ఇప్పుడు చెప్తా. ముత్యాల లాంటి ఆ వర్షపు చినుకులు వర్షించి మా ఊరి చెరువు నిండగా, ఆ నీరు ఎక్కువై అలలు అలలుగా ఎగసిపడి వేగంగా పరిగెట్టి మెట్లపై నుండి ముత్యాలు దొర్లినట్టుగా ఆ నీరు జాలువారి పడగా, అది చూసి మా ముఖం వినోదంతో నిండెను కదా.
అయిపోయింది, చెరువు చూడడం అయిపోయింది. ఇక ఇంటి దారి పట్టాల్సిందే, ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఇంటికి వెళ్ళే దారికైతే వచ్చేసా. అక్కడ చూడండి పిచ్చుకలు దగ్గరికి వెళ్ళగానే ఎగిరిపోతాయి. ఇంకా చూద్దాం, చూసారా? ఓకే, ఇక నేను వెళ్తున్నా. బాయ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నేను మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక.